హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట వద్ద హైడ్రా కమిషనర్ రంగనాథ్ అణువణువు పరిశీలిస్తున్నారు. బతుకమ్మ కుంట ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. రంగనాథ్ పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. రంగనాథ్ రాకతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. తమ ఇళ్లను తొలగించవద్దంటూ స్థానికులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఈ బతుకమ్మ గుంట చెరువు ఉన్నది కదా, ఈ చెరువు మొత్తం మేము ఓపెన్ చేస్తాం. అంటే 5 ఎకరాలు ఉన్నది. దీంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అదే కదా, వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వం మీకు ఇచ్చిన. ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ కుంట దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు. ఈ చెరువు గతంలో ఇక్కడ అంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలామంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ పక్కన ఉన్నటువంటి బస్తీ వాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళీ దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగులు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది. వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిత్ రెడ్డి గారు కూడా వారు దీని మీద అడగటం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనకు కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువును మళ్ళీ పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంతో ఈ చర్య మొదలవుతుంది. ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెడతాం. ఈ బుషెస్ అన్నీ కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారయ్యి ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసేటువంటి విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. అంటే గతంలో ఎంత ఉంది బతుకమ్మ చెరువు? దీన్ని గ్రాడ్యువల్గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డంప్ చేసి ఈ చెరువునంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే కొల్యూస్ లిటిగేషన్ చేసేటటువంటి విధంగా కూడా జరిగింది. అవన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా రిట్ పిటిషన్స్ డిస్మిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మీరు వెళ్ళి మీ టైటిల్ ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నారు, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. ఇది క్లియర్గా చెరువు ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలు అది కూడా చెప్తాం. బెంగళూరులో